హలో ఆల్. సో ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సెషన్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీలో హయ్యెస్ట్ మార్క్స్ రావాలి అంటే సో ఏ టాపిక్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి, సో ఏ టాపిక్స్ నుండి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో సో డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఉన్నారో సెషన్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి అండ్ ఎవ్రీబడి డూ లైక్ ద వీడియో. అండ్ మనకి ఆల్రెడీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా చెక్ చేసే ఉంటారు, బట్ ఒక్కసారి ఆ డీటెయిల్స్ కనుక చెక్ చేస్తే సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్, సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 అండ్ దట్స్ ఏ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అండ్ దట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. దట్స్ ఎవ్రీబడి నోస్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి సో 10th జనవరి వరకు మాత్రమే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ముందుగానే. సో అప్లై చేస్తున్నప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే ముందుగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకూడదు. అండ్ ఎగ్జామ్స్ స్టేజెస్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా. అండ్ అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మాత్రం ఎలాంటి చిన్న మిస్టేక్ కూడా చేయకండి, ముందుగానే అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, సో ప్రిలిమ్స్కి సంబంధించి మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ప్రిలిమ్స్లో 30 మార్క్స్కి అడగడం జరిగింది. అండ్ ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 2 పాయింట్స్ మెన్షన్ చేశారు. అండ్ ద టోటల్ 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్ అని ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ జనరల్ స్టడీస్లో హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, హిస్టరీ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జాగ్రఫీ నుండి 30 మార్క్స్, సొసైటీ నుండి 30 మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 30 మార్క్స్. టోటల్గా ఇవి 120 క్వశ్చన్స్ అయితే 120 మార్క్స్. అండ్ అదేవిధంగా మనకి మెంటల్ ఎబిలిటీ ఈ 30 క్వశ్చన్స్. ఇప్పుడు జిఎస్ అనేటువంటిది చాలా హ్యూజ్ సిలబస్, చాలా థియరీగా మనం బాగా చదవాల్సి ఉంటుంది. అన్ని పాయింట్స్ కూడా గుర్తుంచుకోలేము జనరల్గా చెప్పాలి అంటే. ఓకేనా, ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా కొన్నిసార్లు మనకి 6 months బిఫోర్ అడగవచ్చు, 1 year బిఫోర్ కూడా అడగచ్చు. మనకి ప్రాపర్గా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సిన మినిమం 1 year నుంచి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే జిఎస్ అనేటువంటిది హ్యూజ్ సిలబస్ కాబట్టి మనం మొత్తం కవర్ చేయలేకపోవచ్చు, ఆర్ మనం చదివినటువంటిది ఎగ్జామ్లో అడగొచ్చు, అడగకపోవచ్చు. ఓకే, కానీ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మీరు మ్యాక్సిమం స్కోర్ ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో మనకి ఇది హై స్కోర్ రావాలి కాబట్టి ఎక్కువ స్కోర్ కంపల్సరీ స్కోర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్కోర్ చేయాలి అంటే ఎక్కువగా మనకి మెంటల్ ఎబిలిటీ మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, మిగతా వాటితో కంపల్సరీ ఇందులో 30 వచ్చిన, ఇందులో 10, ఇందులో 5, ఇందులో 2 వస్తే అలా కాదండి, మిగతా వాటిలో కూడా స్కోర్ చేయాలి. బట్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఎందుకంటే మనకి క్యాలిక్యులేటివ్ పార్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్వ్ చేస్తున్నప్పుడు 100% మీకు కనుక ఆ కాన్సెప్ట్ తెలిస్తే 100% మనకు ఆన్సర్ వస్తుంది. బట్ వీటిలో సంబంధించి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటి ఆప్షన్స్ ఎక్కువగా గ్రూప్స్లో చూస్తూ ఉంటాం. సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సో ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. సో కాబట్టి మెంటల్ ఎబిలిటీలో కనుక మీరు స్కోర్ చేయగలిగితే సో ఖచ్చితంగా మనకి సేఫ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో మనకు ఉన్నటువంటి సిలబస్లో ఏ టాపిక్ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ కొంచెం తక్కువగా ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది అనేటువంటిది కూడా చూద్దాం. అండ్ టోటల్గా 150 minutes అంటే 2.5 గంటలు అయితే టైం ఉంటుంది. సో 150 క్వశ్చన్స్కి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ పర్టిక్యులర్ పార్ట్ జిఎస్ పార్ట్లో అసలు మనకి టైం ఎక్కువగా తీసుకోదు. ఓకే, తీసుకోదు అంటే మనకు ఆన్సర్ తెలిసిందనుకోండి, సో వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు కదా. సో తెలియకపోయినా ఎంత ఆలోచించినా కూడా మేబీ కొన్ని స్ట్రైక్ అవుతాయో కావచ్చు, కానీ మిగతా మాత్రం స్ట్రైక్ కాలేవు. బట్ ఎక్కువగా టైం స్పెండ్ చేసేటువంటి టాపిక్ అయితే మనకి ఈ మెంటల్ ఎబిలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పెన్ అండ్ పేపర్ వాడేటువంటి ఏకైక సబ్జెక్ట్ ఇదే. సో మిగతా వాటికి ఎక్కడా కూడా పెన్ అండ్ పేపర్ మనకు అవసరం ఉండదు. బట్ ఇక్కడ మాత్రమే మనం కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఆ లాజిక్ ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇందులో మెంటల్ ఎబిలిటీలో మనకి 2 పార్ట్స్గా 3 పార్ట్స్గా మెన్షన్ చేశారు. ఇక్కడ సిలబస్ చెక్ చేస్తే 3 parts. ఫస్ట్ వన్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, డిడక్టివ్, ఇండక్టివ్ అండ్ అబ్జెక్టివ్ అని, అండ్ తర్వాత మెంటల్ ఎబిలిటీ అని, అండ్ తర్వాత బేసిక్ న్యూమరసీ. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్కి ఈ మెంటల్ ఎబిలిటీలో నేను ఈ 2 సబ్జెక్ట్స్, ఈ 2 పార్ట్స్ అయితే నేను డీల్ చేస్తున్నాను. ఓకే, ఈ 2 పార్ట్స్
మన అడ్డా 24/7 తెలుగులో. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి 100% సిలబస్ అండ్ 100% కంటెంట్ అయితే అడ్డా 24/7 మనకు స్టార్ట్ చేసిన బ్యాచెస్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నెంబర్ సిరీస్ ఇది మనం రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్యాటర్నే, రెగ్యులర్గా ప్రిపేర్ కావాల్సిందే. రెగ్యులర్గా ప్రిపేర్ అవుతేనే మనకు ఆ క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లెటర్ సిరీస్, సో ఈ లెటర్ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటివి, సో కోడింగ్ డీకోడ్, ఆడ్ వన్ అవుట్ అండ్ కోడింగ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అన్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లెటర్ సిరీస్ నుండి ఈ కోడింగ్ డీకోడింగ్ వరకు ఇవన్నీ కూడా మనకి ఆల్ఫాబెట్ రిలేటెడే ఉంటాయండి. ఓకే, లెటర్స్ ఈ ఆడ్ వన్ అవుట్లో ఆల్ఫాబెటే కాదు, ఇంకా నెంబర్ ఉంటుంది, వర్డ్ టైప్ కూడా ఉంటాయి, కోడింగ్ డీకోడింగ్లో కూడా నెంబర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, సింబల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ లెటర్ సిరీస్లో, ఆడ్ వన్ అవుట్లో, కోడింగ్ డీకోడింగ్లో లెటర్కి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. సో లెటర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు, అందులో ఉన్నటువంటి మోడల్స్ కనుక మీకు ప్రాపర్గా తెలిస్తే మనం ఇందులో ఈ 3 కాన్సెప్ట్స్ మనం కవర్ చేయొచ్చు. మ్యాక్సిమం సిలబస్ వాటిపైన ఉంటుంది. కానీ అడిగేటువంటి విధానం ఇప్పుడు లెటర్ సిరీస్ అనుకోండి, సో పీజే అండ్ ఆర్ఎల్, దెన్ టిఎన్, దెన్ విపి, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, ఈ విధంగా ఇస్తారు. ఇది లెటర్ సిరీస్కి సంబంధించి. అదే ఆడ్ వన్ అవుట్కి సంబంధించి అయితే సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఇక్కడ పీజే అండ్ ఆర్ఎల్ అండ్ తర్వాత సపోజ్ ఓఎస్ అండ్ టీవీ ఇలా ఇచ్చారనుకోండి, ఇందులో డిఫరెంట్గా ఉన్నటువంటి లెటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ క్వశ్చన్ ఫైండింగ్ డిఫరెంట్, మోడల్ డిఫరెంట్, కాకపోతే అన్నీ కూడా లెటర్కి సంబంధించి ప్లస్ లెటర్స్ కావచ్చు, ప్రీవియస్ లెటర్స్ కావచ్చు, ఆపోజిట్ లెటర్స్ కావచ్చు, వాటికి సంబంధించి కోడింగ్ డీకోడింగ్ కూడా. సో నెంబర్ సిరీస్కి సంబంధించినటువంటి ఇందులో కంపల్సరీ క్వశ్చన్స్ అండి. నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. ఇది మీరు రెగ్యులర్గా ప్రిపేర్ కావాల్సిందే. ఖాళీ టైంలోనైనా కూడా కనీసం ఒక డైలీ ఒక 5 క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వండి ఖాళీగా ఉన్నప్పుడు. అంటే లైక్ అంటే దీనికి పర్టికులర్గా ఇలాగే ప్రిపేర్ కావాలి పెన్ అండ్ పేపర్ అంటే నార్మల్గా మోడల్స్ అయినా చెక్ చేసుకుంటూ ఉండండి. కనీసం ఒక 5 డైలీ ఒక 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా కూడా ఓకే, ఒక 30 డేస్లో 30 × 5 ఒక 150 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అలవాటు అవుతాయి. సో దెన్ అన్ని మోడల్స్ అనేటువంటి మనకి రిపీట్ అవుతాయి. సో కాబట్టి ఖచ్చితంగా నెంబర్ సిరీస్ అయితే రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు అందులో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. కొన్ని మనకి ఒక 100 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలిగినా కూడా 101 క్వశ్చన్ మనకి కొన్నిసార్లు కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఒక డిఫికల్టీ లెవెల్ చాలా హైగా ఉంటుంది. ఇక లెటర్ సిరీస్కి, ఆడ్ వన్ అవుట్కి, కోడింగ్ డీకోడింగ్కి మనకి ఆల్టర్నేట్గా కామన్గా లెటర్స్ ఉంటాయి. కాబట్టి ఆ లెటర్కి సంబంధించిన కాన్సెప్ట్స్తో పాటుగా ఈ ఆడ్ వన్ అవుట్లో నెంబర్ అండ్ అలాగే వర్డ్, సో నెంబర్ అండ్ వర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. లెటర్కి సంబంధించినవి ఆల్రెడీ ఇక లెటర్ సిరీస్లో మనం ప్రిపేర్ అవుతాం, కోడింగ్ డీకోడింగ్లో కూడా ప్రిపేర్ అవుతాం. కాబట్టి అవే మనకి అందులో కూడా కవర్ అయిపోతాయి. కాకపోతే ఆ వే ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని చూస్ చేసుకోవాలనేటువంటి ద వే తెలియాలి. ఓకేనా? సో లెటర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, కోడింగ్ డీకోడింగ్లో లెటర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కామన్, వాటితో పాటుగా ఆడ్ వన్ అవుట్లో నెంబర్ ఆర్ వర్డ్. ఒకవేళ నెంబర్ కానీ వర్డ్ టైప్ ఆఫ్ కానీ క్వశ్చన్స్ అడిగితే కొన్నిసార్లు అసలు మనం ఆన్సర్ కూడా చేయలేం, అలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా? సో అవి. ఇక డెఫినెట్ క్వశ్చన్ అంటే మనకి రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్. సో బ్లడ్ రిలేషన్స్ కూడా కనీసం రోజుకి ఒక 3 to 5 క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అవుతే మీకు మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఎందుకంటే మనకు అందులో ఫ్యామిలీ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, రిలేషన్స్ ఐడెంటిఫై చేయాలి, మనకి కోడింగ్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలనేటువంటి తెలియాలి. సో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి. ఇక చాలా ఈజీగా చేయగలిగేటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్. అంటే మనకి ఇమేజ్ రిలేటెడ్, అంటే నాన్ వర్బల్కి సంబంధించినటువంటి, డయాగ్రామ్కి సంబంధించినటువంటివి. సో అందులో మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి కాన్సెప్ట్స్ కూడా నేను అంతకుముందు చెప్పాను. సో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ప్రిపేర్ కావాలి, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ ప్రిపేర్ అవ్వాలి, పేపర్ కాంప్లెక్షన్ ప్రిపేర్ కావాలి, ఎంబెడెడ్ ఫిగర్స్ కూడా ప్రిపేర్ కావాలి, కౌంటింగ్ ఫిగర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, డైస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇందులో మనకి పర్టికులర్ ఈ టాపిక్ ఉంది, ఈ టాపిక్ లేదని మనకి ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు కనుక ముందుగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు అంతగా టైం లేదు.
టైం లేదు కాబట్టి వీటన్నిటికీ కొంచెం టైం తీసుకుంటుంది. ఆబ్వియస్గా మనం రెగ్యులర్గా ప్రిపేర్ కావాల్సిందే. ఇక వీటికి సంబంధించి అయితే ఒక 1 డేలో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్ కావచ్చు, ఆన్లైన్లో అవ్వచ్చు, మెటీరియల్లో అవ్వచ్చు, ఒకసారి ఆ కాన్సెప్ట్స్ ఏంటో చెక్ చేసుకొని దెన్ తర్వాత అవన్నీ కూడా ఒకే రోజులో కంప్లీట్ చేసుకుంటే, అంటే ఒకసారి దానిపైన ఐడియా వస్తే దెన్ ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ నెంబర్ సిరీస్ లాంటి క్వశ్చన్స్ ఒక్కసారి ఐడియా వచ్చినా ఎన్నిసార్లు చూసినా ఇంకో క్వశ్చన్ కొత్తగానే అనిపిస్తుంది. బట్ ఇవి అలా కాదు. సో కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే మిగతా టైం టేకింగ్ క్వశ్చన్స్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి దీనికి సంబంధించి. ఇక చూడండి, ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎవరైతే ఒకవేళ ఎగ్జామ్లో మనకి ఇందులో అడిగితే మనం 100% ఆన్సర్ 100% అక్యురసీతో ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? కానీ ఇక్కడ లాజికల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ కనుక ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో మోస్ట్లీ మనం రాంగ్గా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఈ కాన్సెప్ట్స్లో ఉంటాయండి. స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వీటన్నింటిలో కూడా మనకి మనం అది జనరల్గా మనకి ఏంటంటే మన థింకింగ్ని బేస్ చేసుకొని, అంటే మన అనలిటికల్ స్కిల్స్ని బేస్ చేసుకొని, సో ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ని బేస్ చేసుకొని మనకు అదన్నీ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అజంప్షన్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, కోర్స్ ఆఫ్ యాక్షన్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మ్యాక్సిమం క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. బట్ ఇవి మాత్రం మీరు ప్రాపర్గా 100% తెలిస్తేనే అటెంప్ట్ చేస్తే బెటర్, బికాజ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం తప్పుగా అటెంప్ట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందులో. కానీ అలా అని చెప్పేసి అన్నీ రాంగ్ వస్తాయని కాదు. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, మీకు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగా అర్థం చేసుకున్నప్పుడు యూ కెన్ ఆన్సర్. కానీ దానికంటే ముందు మీరు లాజిక్గా ఆలోచించాల్సి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి రూల్స్ బాగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇందులో కంపల్సరీగా ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు బ్లడ్ రిలేషన్ ఉందనుకోండి, మీకు చేసిన అదే ఆన్సర్ వస్తుంది, నాకు చేసిన అదే ఆన్సర్ వస్తుంది. కానీ అజంప్షన్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇది ఏంటంటే మీ వే ఆఫ్ థింకింగ్లో మీకు ఒక ఆన్సర్ కరెక్ట్ అనిపించవచ్చు, నా వే ఆఫ్ థింకింగ్లో నాకు ఆన్సర్ అనిపించవచ్చు. కాబట్టి అక్కడ మనకి డిఫరెంట్ ఆన్సర్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇవి మాత్రం చాలా చాలా ఫోకస్ చేసుకోవాలి మీరు. ఒకవేళ మీకు ఆ రూల్స్ కనుక, కండిషన్స్ కనుక తెలుసుంటే, సో డైలీ కనీసం అజంప్షన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్, ఆర్గ్యుమెంట్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, కంక్లూజన్ నుండి ఒక 2 క్వశ్చన్స్ అలా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో మీరు ఎగ్జామ్ వరకు అయితే చాలా క్వశ్చన్స్ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక బేసిక్ న్యూమరిక్స్కి సంబంధించినటువంటిది అయితే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉండేటువంటి టాపిక్ ఇది. సో ఈ రీజనింగ్కి అంటే ఈ మెంటల్ ఎబిలిటీ, లాజికల్కి సంబంధించి ఇందులో మనకి పెన్ అండ్ పేపర్ అవసరం లేదు, జస్ట్ చదివి అర్థం చేసుకోవాల్సింది ఇందులో మనకు కావాల్సింది. ఓకేనా? సో ఇందులో అయితే మనకి కంప్లీట్గా క్యాలిక్యులేటివ్ పార్టే. సో కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ బాగా నేర్చుకోండి బేసిక్ నుండి. సింపుల్గా అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ కూడా బాగా తెలిస్తే మనకి ఇవి కొంచెం సింపుల్ అవుతాయి. ఓకే, ఇక నెంబర్ సిస్టంలో ఇవన్నీ వస్తాయండి, ఇందాక చెప్పినవన్నీ మ్యాగ్నిట్యూడ్ నుండి అండ్ యావరేజెస్, రేషియో ప్రపోర్షన్. సో ఇందులో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. రేషియో ప్రపోర్షన్లో పర్సంటేజెస్లో కూడా మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఆ మోడల్స్ అన్ని నోట్ చేసుకుని దానికి రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ప్రాపర్గా ఆ మోడల్. సో ఆ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలాంటి మోడల్స్ ఉంటాయి, సో 1 సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ అండ్ ఫోర్త్ మోడల్ ఆర్ ఫిఫ్త్ మోడల్ ఇవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకుంటారు, డిఫరెంట్ మోడల్స్ అన్ని. దెన్ మనకి వాటికి రిలేటెడ్గా ఏదైనా అడిగితే మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరీ బ్యాంకింగ్ పిఓ, ఎస్బీఐ పిఓ లాంటి హై లెవెల్ క్వశ్చన్స్ అడగకపోవచ్చు, కానీ కొంచెం మోడరేట్గానే అడుగుతారు. మరీ అంత గ్రూప్స్ కదా అని చెప్పేసి మరీ అంత ఈజీగా మాత్రమే అడగరు, కొంచెం మోడరేట్గా. సో మోడరేట్ టు హై లెవెల్ మధ్యలో అడగవచ్చు, ఎందుకంటే మనకి కాంపిటీషన్ ఉంటుంది. సో ముందుగానే రిమూవ్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి, ఫిల్టర్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా వీటిలో ఎక్కువ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ అంటే మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ అడగచ్చు. అండ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్. ఇందులో మనకి ఈ డిఐకి సంబంధించిన క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. ఈ డిఐకి సంబంధించిన క్వశ్చన్స్ చేయాలి అంటే మీకు యావరేజెస్ తెలిసి ఉండాలి, రేషియో ఎలా చేయాలో తెలిసి ఉండాలి, పర్సంటేజెస్ తెలిసి ఉండాలి. సో యావరేజెస్, రేషియో, పర్సంటేజ్ ఈ 3 తెలిస్తే మనకి ఈ డిఐకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఈజీ అవుతాయి. అంతే కదా అని చెప్పేసి డైరెక్ట్గా ఇవి చేయొద్దు. వీటికంటే ముందు మనం చేయాల్సినటువంటివి యావరేజెస్, రేషియో అండ్
పర్సంటేజెస్. అవి తెలిస్తే మనకి కొంచెం బెటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి యావరేజ్కి సంబంధించి చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని బార్ గ్రాఫ్కి సంబంధించిన ఏదో లైన్ గ్రాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి. సో 30, 27, లైక్ 32, 29, ఓకే, అండ్ దిస్ ఈజ్ సపోజ్ 31, అండ్ దిస్ ఈజ్ 33, అండ్ దిస్ వన్ సపోజ్ 26 ఇలా ఇచ్చారనుకుందాం. వీటన్నింటికి సంబంధించినటువంటి యావరేజెస్ ఎలా చేయాలి అని ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి. సమ్ సిటీస్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఇవి. దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద సిటీస్ పాపులేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇలా అడిగారు అనుకోండి. ఈ యావరేజెస్ అంటే ఏం చేస్తాం, మనకి 31 + 27 + 32 + 29 + 30 + 26 మొత్తం యాడ్ చేసి డివైడెడ్ బై 1, 2, 3, 4, 5, 6 చేస్తాం, అంతే కదా. సో అలా చేయొచ్చు. సో లేదా మనకి దానికి సంబంధించినటువంటివి చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, అంటే ట్రిక్స్ ఉంటాయి. ఇందులో మోడరేట్గా ఇవన్నీ కూడా నియర్ టు 30 కదా. సో 30కి ఇదెంత +1 ఉంది, ఇదంతా -3 ఉంది, అండ్ 30 కదా. అండ్ దీనికేమో +2 ఉంది, ఇదేమో -1 ఉంది, ఇదేమో +3 ఉంది, ఇదేమో -4 ఉంది. అండ్ -3 + 3 గెట్ క్యాన్సల్, -1 + 1 గెట్ క్యాన్సల్, +2 -4 అంటే ఏమవుతుంది, -2 అవుతుంది. సో వీటికి రిలేటెడ్ ఈ విధంగా చేసేటువంటి ట్రిక్స్ కూడా చాలా ఉంటాయండి. అంటే మనకి సింపుల్గా సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేసుకొని వాటి నుండి చేసేటువంటి ట్రిక్స్ ఉంటాయి. సో అవి ఎలా చేయాలనేటువంటిది కూడా మనకి యావరేజెస్, రేషియోస్ అండ్ పర్సంటేజెస్లో తెలిసి ఉండాలి. అప్పుడు మనకి డిఏకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి అందులో ఫస్ట్ ట్రిక్స్ ఏంటి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయనేటువంటివి ప్రాపర్గా తెలుసుకోండి. మీరు ఈ టాపిక్స్ పైన మంచి గ్రిప్ ఉంటే మీకు 30 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీకంటూ మంచి కొంచెం కాన్ఫిడెంట్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్లో కొన్ని మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి మిగతా టాపిక్స్తో కంపేర్ చేస్తే, జిఎస్తో కంపేర్ చేస్తే మనకి ఇందులో మనకి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్ ఖచ్చితంగా డైలీ 2 days వన్స్ అయినా సో డిఫరెంట్ మోడల్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఒకే మోడల్ 2-3 సార్లు ప్రిపేర్ అయితే నో యూజ్ అండి. అందులో ఉన్నటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనేటువంటిది బాగా తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. దాన్ని బేస్ చేసుకుని అయితే మీకు ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది సిలబస్కి సంబంధించి. సో అయితే ఇప్పుడు ఈ సిలబస్ అంతా కూడా మనకి సపరేట్గా వీ హ్యావ్ డబుల్ వ్యాలిడిటీ +30% ఆఫ్ ఉంది కదా. సో ప్రొడక్ట్స్ పైన. సో ఈ ఆఫర్లో మీకు ఇది ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి యూజ్ అయ్యే విధంగా మనకి బ్యాచ్ స్టార్ట్ చేసాము. December 21st ఆల్రెడీ రన్ అవుతూ ఉంది. ఒకవేళ మీకు ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే కావాలంటే సపరేట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సపరేట్ బ్యాచ్ లాంచ్ చేసాము. ఇది January 6th నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఓన్లీ ప్రిలిమ్స్, ఇందులో మెయిన్స్ క్లాసెస్ ఉండవు. సో ఇది కేవలం 1800లో ఉంది. మీరు కనుక ఒకవేళ ఇది కావాలి అనుకుంటే Y212 కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కూడా నాకు కావాలి అనుకుంటే మీరు ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. లేదా నాకు స్టేట్ అండ్ సెంట్రల్ అన్ని ఎగ్జామ్స్ కావాలి, అన్ని టెస్ట్ సిరీస్లు కావాలి, అన్ని ఈ బుక్స్ కావాలనుకుంటే మీరు మెగా ప్యాక్ తీసుకోవచ్చు. ఓకేనా. సో జాయిన్ అయ్యేటప్పుడు Y212 కోడ్ యూజ్ చేయండి. ఇప్పుడైతే మనకి ఈ యొక్క ఆఫర్ న్యూ ఇయర్ సందర్భంగా ఉంది. ఈ ఆఫర్ తర్వాత ఈ యొక్క ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు మీకు 2 సంవత్సరాల వ్యాలిడిటీ, 2 years వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ టెస్ట్ సిరీసెస్ అవ్వచ్చు, టెస్ట్ మేట్ అవ్వచ్చు, స్టడీ మేట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఓన్లీ స్టడీ మేటే కావాలనుకుంటే మనకి 1500 ఉంది. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కనుక జాయిన్ అవుతే ఆ స్టడీ మేట్ కూడా మీకు ఇందులోనే యాడ్ అవుతుంది. అంటే స్టడీ మేట్లో ఉన్నటువంటి నోట్స్, టెస్ట్లు కూడా మీరు చూసుకోవచ్చు డైరెక్ట్గా. అదేవిధంగా మనకి గ్రూప్ 1కి సంబంధించినటువంటి బ్యాచ్ కూడా ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 యూ కెన్ జాయిన్ ఇన్ దిస్. లేదా మీరు ఈ మెగా ప్యాక్ తీసుకుంటే ఈ గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 1 వస్తుంది, స్టడీ మేట్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకే, ఫర్ 2 years వరకు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే డౌన్లోడ్ Adda 24/7 యాప్. And this is about a small video on this. And ఎవరైతే లైవ్లో ఉన్నారో అండ్ ఎవరైతే వీడియో చూసారో everybody do like, share and subscribe. And thank you. Keep practice. Have a nice day. Bye bye.